తెలంగాణ రాష్ట్రంలో చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లును పాస్ చేయించి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఆ రోజు అసెంబ్లీలో ఈ బిల్లును తీసుకొని వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు, ఎంఐఎం పార్టీ, అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతుతోని ఈ బీసీకి సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ బిల్లు అట్లా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అది అట్లుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి ప్రత్యేక క్యాబినెట్ ఆమోదం ద్వారా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ దగ్గర పెట్టింది. అట్లనన్నా పాస్ చేస్తాడేమో చూద్దామని చెప్పి గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్లో ఉంది. మరి ముఖ్యంగా ఈ బిల్లులని పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు కూడా సర్పంచులు లేకపోవడం వల్ల ఆగిపోయింది. మరి ఎందుకు ఈ బిల్లులని మీరు ఆమోదిస్తలేరు? మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల పట్ల మీకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ బీజేపీ చేస్తున్నటువంటి ద్వంద్వ విధానాన్ని, వీళ్ళు బీసీలపై అవలంబిస్తున్నటువంటి సవతి ప్రేమను ఎండగట్టాలని చెప్పి ఢిల్లీలో నిన్న జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే ఆయన వెల్లడించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపుతాం, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 స్థానాలు కూడా ఈ దేశవ్యాప్తంగా రాకుండా చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో తీసుకుంటే 52% పైగా అంటే మెజార్టీ వాటా బీసీలు ఉంటారు. మరి ఎందుకు మీరు బీసీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి భవిష్యత్తులో ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగిరేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేముంది? ఇంకొక విషయం చెప్తా. 30-40 సంవత్సరాల నుంచి నేను బీసీల కోసం నా జీవితాన్ని సర్వం త్యాగం చేసిన అని చెప్పుకునేటటువంటి ఆర్ కృష్ణన్న మరి అదే ఢిల్లీలో ఉన్నాడు. మరి ఎందుకు ఈ బీసీ దీక్షకు మద్దతు ఇవ్వలేదు? అఖిలపక్ష నాయకులని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఎవరు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి స్వార్థం కోసం వాడుకుంటున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్ కృష్ణన్న, గతంలో నీ రాజకీయ స్వార్థం కోసం ఎల్బీ నగర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచినావు 2014 అనుకుంటా. తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచన చేరి అక్కడి నుంచి ఒక రాజ్యసభ తీసుకున్నావు. మళ్ళా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాజీనామా చేసి అక్కడ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ సేమ్ రాజ్యసభ సీటు బీజేపీ నుంచి తీసుకొని ఈరోజు బీజేపీ వాళ్ళకు ఊడిగం చేస్తున్నావు. మరి నీవు ఎక్కడ బీసీల కోసం కొట్లాడావు? మరి బీసీల ఒక ఉద్యమం ఢిల్లీ నడివీధుల్లో జరిగితే నీవు దానికి ఎందుకు సంఘీభావం తెలపట్లేదు? నిన్న మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు ఇస్తే మీరు ఎక్కడ వండుకున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు ఆలోచన చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. నంబర్ 1. మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ చిల్లర మల్లర మాటలైతే మాట్లాడిరని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు ఈరోజు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్ గారు హోం శాఖ సహాయ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఏమంటాడు,
ఈ బీసీ బిల్లు కాదు, ఇది ముస్లిం బిల్లు. మరి ఇందులో ముస్లింలను ఎట్లా చేరుస్తారు? దగ్గర 10% ముస్లింలు ఉన్నారని ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ గారు, మరి మీకు అవగాహన ఉందా లేదా? తెలిస్తే తెలిసి మాట్లాడు, తెలియకుండా తెలియదని తప్పుకో. కానీ ఇట్లా అవగాహన రహిత్యంగా మాట్లాడితే మాత్రము నిన్నెవడు అసలు నువ్వు అజ్ఞాని అని అనుకుంటారు చాలామంది. ఎందుకంటే మరి అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఎందుకు మద్దతు ఇచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఓబీసీలకు తీసుకొచ్చినటువంటి 10% రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో చాలా ముస్లింలు ఉన్నారు. అందులో కూడా 2-3% ముస్లింలు ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని చేర్చినట్లు? మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓబీసీల ఈడబ్ల్యూఎస్ ఆ రిజర్వేషన్లో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ముస్లింకి సంబంధించినటువంటి. సయ్యద్లు కానీ, పఠాన్లు కానీ, మొఘల్స్ కానీ, అరబ్స్ కానీ, షిహాయిలు, హిమామీలు, ఇట్లా జమాయలు, నవాబ్లు, ఇట్లా చాలామంది ఓసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారు. ఆ రోజు మీరు ఈడబ్ల్యూఎస్లా వాళ్ళని ఎందుకు చేర్చినట్లు సూటిగా సమాధానం చెప్పాలి. అంటే మీరు ఓబీసీలో ఈడబ్ల్యూఎస్లా ముస్లింలను చేర్చవచ్చు, కానీ ఈ బీసీలల్లో అణగారిన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేరిస్తే అది ఏదో ఇక నువ్వు పెద్ద మతాల మధ్యన, కులాల మధ్యన కుంపట్లు పెట్టే విధంగా నీవు వ్యాఖ్యలు చేస్తున్నావు. అది నీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మరి నీవు చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఏ రకంగా వ్యభిచారం అవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీరు ఇట్లనే ఈ రకంగానే ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు. అర్థమైందా బండి సంజయ్ గారు? మీరు ఎందుకు ఇచ్చిండ్రు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మీరు ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారు? ఖచ్చితంగా త్వరలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలలో బీజేపీని తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటి గుజరాత్ వరకు తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదేనా బీసీల మీద మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి? నీకొక్కనికి బీసీల కోట కింద హోంశాఖ సహాయ మంత్రి పదవి వేస్తే సరిపోతుంది. చూడండి మీరు ఒకసారి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు. 300 మందికి పైగా సీఎంలు చేయని కులగణన చేసి చూపించిన టీజీ సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ నుంచి ఏమి అడగడం లేదు, మేము తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వండి, లేదంటే గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ 2 బిల్లులను పక్కన పెట్టినారు కదా? కాంగ్రెస్ పార్టీ మీరు ఈ 2 బిల్లులను కూడా ఆమోదించకుంటే పార్టీ తరపునన్న 42% రిజర్వేషన్లు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలంగాణ సమాజం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, తెలంగాణ సమాజం ముందు మీ వైఖరిని ఎండగడతామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా చెప్పడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరుతాం, బిల్లులు ఆమోదించే వరకు నిద్రపోం. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచందర్ రావులకు బీసీలో అవసరం లేదా? సరే, అందులో ఉన్నటువంటి కొంతమంది దొరలు ఉన్నారు, రామచందర్ రావు కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది డీకే అరుణమ్మ కావచ్చు, వాళ్ళు రెడ్డిలు, వాళ్ళు ఓసీలు కాబట్టి వాళ్ళకి అవసరం లేకుండొచ్చు. మిగతా మా బీసీ నాయకులకు ఏమైంది? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు? డ్రామాలతో బతుకుతున్న కేసీఆర్ కుటుంబం ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం బీజేపీ యొక్క వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు కూడా ఉంది. దయచేసి ఇకనన్నా ఈ బీజేపీ ఈ బీసీల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ఎటువంటి ప్రేమ ఉందో ఒకసారి మనం బయటపడ్డది. ఖచ్చితంగా వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి మీరు ఒకసారి మీనాక్షి నటరాజన్ ఏమన్నారంటే, నిన్న హక్కుల కోసం పోరాడుతున్నాం, 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. బీసీ ఓట్లు అవసరం లేదా? బీజేపీ నేతలకు బీసీల మద్దతు వద్దా? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నిలదీత. తెలంగాణ దేశానికి దిక్సూచి, రిజర్వేషన్కు కేంద్రం అనుమతులు ఇవ్వాలి. బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న బట్టి.
ఇక అది అట్లుంటే వీళ్ళు ఏమంటున్నారు చూడండి. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాలంట. ఏం చేసిందా లొటపీసు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను ఆమోదించి పెడితే, ఒకటి రాష్ట్రపతి దగ్గర, ఒకటి గవర్నర్ దగ్గర ఉంటే కనీసం వాటిని పాస్ చేయడానికి చేత కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమో చేసిందంట. ఏం చేసింది బొచ్చు? మనం కట్టిన నిధులనే మనకు తిరిగి ఇవ్వట్లేదు. ఇంకా బీసీలకు మీరు చేసింది ఏంది? ఉద్ధరించింది ఏంది? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని కింద ఒక బీసీ నియమిస్తారు అనుకున్నాం, మళ్ళా తీసుకుపోయి ఒక దొరకి కట్టబెట్టింది. అప్పుడే అర్థమైంది బీసీల మీద మీకు ఏ పార్టీ ప్రేమ ఉన్నదో. ఏమో పెద్ద గొప్ప చేసిందంట. మీదే బీసీ వ్యతిరేక పార్టీ, ఏనాడు బీసీలకు న్యాయం చేయలేదంట. ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తామంటే ఊరుకోం డీకే అరుణ. ఎవరు బీసీల వ్యతిరేక పార్టీ, ఎవరు బడుగు బలైన వర్గాల పార్టీ, ఎవరు బలిసినోని పార్టీ, ఏది పేదోని పార్టీ అందరికీ తెలుసమ్మా అరుణమ్మా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకం బంజాయి. తెలంగాణ బీసీ ప్రజలు, బీసీ సమాజం టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ద్రోహుల కింద నిలబెడుతుంది. కావున ఇకనన్నా ఈ వైఖరి మీద, ఈ ద్వంద్వ వైఖరి మీద తెలంగాణ ప్రజలు కూడా ఎండగట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కూడా డెడ్లైన్ పెట్టింది. మరి బీజేపీ ఏమో ఇట్లా కాళ్ళ కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మరి అంతిమంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లులను ఆమోదించి తెలంగాణ ప్రజల్లో 42% చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా బీజేపీ చూస్తుందా? ఇక లేకపోతే ఆ రకంగా ప్రవర్తించకపోతే మాత్రం ఈ తెలంగాణ సమాజం ముందు, ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు ద్రోహులుగా బీజేపీ కూడా నిలబడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాల కోసం, అట్టాడుగు వర్గాల కోసం, బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీల కోసం ఈ దేశంలో పనిచేసినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఈ బీజేపీ యొక్క వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. కాబట్టి దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ బీసీల మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి బీజేపీని కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి